నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందర్వాయి సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఎలాంటి తరువు లేకుండా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియర్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 710 తగ్గి రూపాయలు 1,22,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 650 పతనమై రూపాయలు 1,12,250 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 3,000 తగ్గి రూపాయలు 1,65,000కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. రేపు గురు పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. అటు ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు లేదు, ఆప్షన్ హాలిడే మాత్రమే ఇచ్చారు. శబరిమల యాత్రికుల కోసం రూపాయలు 6.12 కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆసుపత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నీలకల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకు వైద్యం అందించేలా ఏర్పాటు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం నాడు అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిశారు. రాంపూర్ చెరువు కట్ట మీదుగా మంతాని రంగనాయకుల గుట్ట వరకు బీటీ రోడ్, మిర్దపల్లి, ఆలూరు మీదుగా మరొక లింక్ రోడ్, గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఐమాక్స్ లైట్లు మంజూరు చేయాలని కోరారు.